హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది చపాతీ, ఇడ్లీ, దోశ, రైసు ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ ముల్లంగి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పావు కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలాగా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే మీరు తినేదాన్ని బట్టి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. నేనైతే ఇక్కడ 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఇలాగ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ఇవన్నీ మనకి బాగా మంచిగా దోరగా వేగుతాయి అన్నమాట. ఇలా వేయించుకున్న వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. నేనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ముల్లంగి చాలా త్వరగా వేగిపోతుందన్నమాట. ఇందులోనే మనకి వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముల్లంగి చాలా ఈజీగా ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ ముల్లంగి వేగిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి. అలా మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ముల్లంగి అనేది మనకి వేగిపోతుంది అనమాట. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, పసుపు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముల్లంగి ముక్కలు కూడా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న పోపు గింజలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన ముల్లంగి ముక్కల్ని వేసుకొని ఇది కూడా కొద్దిగా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే మనకి ముల్లంగి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ చట్నీ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, చపాతీ, రైసు ఎందులోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ చట్నీని ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటామన్నమాట. ఈ చట్నీ అయితే 1 డేలో ఖాళీ అయిపోతుంది. అస్సలు నెక్స్ట్ డేకి ఈ చట్నీ అనేది ఉండదన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.